నేను ఎర్లీ రైజర్ అండ్ ఐ గో టు ద బెడ్ వెరీ ఎర్లీ ఆల్సో. లేస్తే కొంచెం మార్నింగ్ 5:30 అట్లా లేచిన తర్వాత ఒక 1 hour ఐ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యోగా, కొంచెం వాకింగ్ అది చేస్తుంటాను. ముఖ్యంగా డైట్ బేసిక్లీ ఐ ఈట్ ఓన్లీ జోఆర్ రొటీస్, జొన్న రొట్టి. మన దగ్గర అదే స్టేపుల్ ఫుడ్ కర్ణాటకలో, సో అదే అలవాటు. రైస్ అంతకుముందు ఇక్కడ ఇనిషియల్ వచ్చినప్పుడు ఐ గాట్ బాగా రైస్తోని సంబంధం పెరిగిపోయి బాగా వెయిట్ ఇంక్రీజ్ కావడంతో ఈ మధ్యలో రైస్ కూడా ఆల్మోస్ట్ స్టాప్ చేసేసాను. ఐఎమ్ నాట్ ఈటింగ్ రైస్. మళ్ళీ మధ్యలో కొంచెం చాయ్ తాగడం కూడా, మన దగ్గర కూడా చాయ్ ఎక్కువ తాగేది. మన కర్ణాటకలో చాయ్, నార్త్ కర్ణాటకలో ఏమో చాయ్, సౌత్ కర్ణాటకలో ఏమో కాఫీ. సో బట్ నార్త్ కర్ణాటకలో చాయ్ కావడంతో కూడా ఇక్కడ నేను ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు లేట్ వర్కింగ్ అవర్స్ అక్కడ చాలా రోజు చేయడంతో అక్కడ కూడా చాయ్ బాగా అలవాటు అయిపోయింది. ఈ మధ్యలో కూడా అది కూడా బంద్ చేశాను. సో డైట్ ప్లస్ కమ్ ఫుడ్ ప్లస్ మన ఎక్సర్సైజ్, దాంతోనే కొంచెం ఐఎమ్ మేనేజింగ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడము కొన్నిసారి అవుతుంది, కొన్నిసారి కాదు. పోలీసులో అసలే టైం దొరకదు, ఇక్కడ కొంచెము still I am able to get some time. So true. Both combination tone I am able to maintain. True sir, true, absolutely. Kani chala kashtam to maintain police. All these things sir. Kashtam because so much of busy calls. If phone వచ్చిన తర్వాత ఆ ప్రైవసీ కూడా పోయింది, because we are caught everywhere. అంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం ఏదో ఆ నెట్వర్క్ ఏరియా లేదు, ల్యాండ్ లైన్ ద్వారా చేసేది. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో ప్రైవసీ. ఎవరెవరో రాత్రి ఫోన్ చేస్తారు, మార్నింగ్ ఫోన్ చేస్తారు, డిసిప్లిన్ ఉండదు మనకు. సో వీ ఆల్సో హ్యావ్ టు అటెండ్ ఫోన్ కాల్స్. సో ఇన్వేరియబుల్లీ అది కొన్నిసారి డిస్టర్బ్ అయితేనే ఉంటుంది. మీరు ఆర్టీసీకి వచ్చి దగ్గర 2 years కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 years 4 months. ఎస్ సార్. ఎక్కడున్నా జనరల్ గా మీరనే కాదు, సివిల్ సర్వెంట్స్ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ సర్వీసెస్ ని ఇచ్చి ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. మీరు ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైన రిఫార్మ్స్ తీసుకొచ్చారని, అలాగే నేను ఆర్టీసీలో కొంతమందిని అడిగినప్పుడు మా జీతాలు చాలా ప్రాంప్ట్ గా వస్తున్నాయమ్మా సార్ వచ్చిన తర్వాత, 4th 5th కల్లా మా అకౌంట్స్ లోపల మా శాలరీస్ పడుతున్నాయని. ఒక్కసారి ఈ 2 years లో మీరు చేసిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మొత్తం ఇక్కడ మీరు అన్నట్లు వచ్చిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ చాలా ఒక్క ప్రాబ్లంలో ఉండింది. ఇక్కడ ఒకటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. బికాజ్ ఇమీడియట్లీ మనకు కోవిడ్ రావడం, కోవిడ్ తర్వాత ఈ ప్రజా రవాణా వ్యవస్థ పైన అపోహలు పెరగడంతో చాలా మంది తగ్గిపోయింది. దాని తోడుగా మనకు టీఎస్ఆర్టీసీ వస్తే మనము అప్పుడే స్ట్రైక్ నుంచి కోలుకున్నాను, కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇంకా మనము ఆల్మోస్ట్ అధిగమించాను అన్నప్పుడు మన డీజిల్ రేటు ఆల్మోస్ట్ 68-67లో ఉన్న రేటు ఆల్మోస్ట్ 95-96 దాకా పెరిగిపోయింది. సో ఈ 3 problems తో మొత్తం చాలా ప్రాబ్లమ్స్లో చిక్కున్నాను. సో అప్పుడు నాకు ఇక్కడ పోస్టింగ్ రావడము, నాకు కూడా కొంచెం ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడము, ఇన్ని రోజు ఓన్లీ పోలీసు ఆ రిలేటెడ్తోనే పనిచేయడము, నాకు కూడా కొంత స్టడీ చేసిన తర్వాత నేను ఫస్ట్ డేనే ఒక 1 week గ్యాప్ ఉండింది నేను జాయిన్ కావడానికి. సో 1 week మొత్తం ఈ స్టడీ చేశాను. స్టడీ తర్వాత 3 రకాల మనము గోల్స్ పెట్టుకున్నాను. ఒకటి మన ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థకైనా, ఈ ప్రైవేట్ కావచ్చు, మన పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, 2 మనకు, ఒకవైపు మన ఎంప్లాయీస్, ఒకవైపు మన కస్టమర్. ఇక్కడ మన కస్టమర్ అంటే ప్యాసింజర్స్. ఫస్ట్ మనము, ఎందుకంటే చాలా మొరాల్ చాలా డౌన్ ఉండింది. మీరు అన్నట్లు శాలరీస్ రాకపోవడము, బెనిఫిట్స్ రాకపోవడము, ఎవరు కూడా మానిటర్ చేయడము, పలకరించడం కూడా లేరు. చాలా ఒక ఐసీయూ స్టేజ్కు వెళ్ళిపోయిన సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా చాలా డిమోరలైజ్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ మొరాల్ని ఎట్లా బూస్ట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి అన్నాను. ఆ రోజు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను, నెక్స్ట్ మంత్ నేను సెప్టెంబర్లో జాయిన్ అయినాను. సెప్టెంబర్ 3rd, అక్టోబర్ నుంచి మా వాళ్ళకు ఫస్ట్కి శాలరీ ఇస్తానని చెప్పడం జరిగింది. మీ స్నేహితులు అంతా, మా స్నేహితులు, ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు కూడా సాధ్యమా అంటే సాధ్యమని చెప్పడం జరిగింది. సో ఆ సాధ్యంతో కొంచెం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసి మొన్న ఫస్ట్ దా కూడా, ఇంకా రేపు ఫస్ట్ కూడా మనము ఎవ్రీ మంత్ మనం ఐఎమ్ గివింగ్ శాలరీ ఆన్ ద 1st of every month మనము. సో ఏ సంస్థ కూడా ఇస్తలేదు ప్రభుత్వంలో, బట్ మనం మాత్రము వీఆర్ స్టిక్కింగ్ టు ఇట్. యాజమాన్యం కూడా బాగా కృషి చేస్తుంది. మన తగ్గట్టుగా మన ఎంప్లాయీస్ కూడా బాగా లాయల్టీ పెరిగిపోయింది. దే ఆర్ గివింగ్ లైఫ్ టు ది డిపార్ట్మెంట్. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ రకరకాల మనము మళ్ళీ చేయడం జరిగింది. వాళ్ళకు రివార్డ్స్ అండ్ రికగ్నేషన్ పాలసీ పెట్టాను. ఎక్స్ట్రా మైల్ అని చెప్పి ఎవరు మంచి పని చేసే వాళ్ళు అభినందించడము, వాళ్ళకు మళ్ళీ అదే విధంగా ఇన్సెంటివ్స్ ఆగిపోయినాం. బికాస్ మనమే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడము, వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ చేయడం, నేనే వాళ్ళతో మాట్లాడము, హెల్త్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము. మన హాస్పిటల్ తార్నాక్ హౌస్ లైక్ ఎనీ అదర్ డిస్పెన్సరీ, మనం ఎన్నో ఇట్ హస్ బికమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 200 bed హాస్పిటల్ అయింది. ఐసీ ఉంది, ఈఆర్ ఉంది, డయాలిసిస్ ఉంది, సర్జరీస్
అక్కడ నడుస్తున్నాం. ఇప్పుడు ఆర్ట్ సర్జరీస్ తప్ప అన్ని అక్కడ నడుస్తున్నాం. సో అది ఒక ఫోకస్ ఎంప్లాయీ. సెకండ్, మన కస్టమర్ డిలైట్నెస్ నుంచి, అంటే ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా నా బస్ ఎక్కితే చాలా సంతోషంగా ఫీల్ కావాలి, యాజ్ ఇఫ్ దట్ వాళ్ళు స్వంత వాహనంలో వెళ్ళినట్లు కావాలి. ఆ సేఫ్టీ కావచ్చు, ఆ డిలైట్నెస్ కావచ్చు, ఆనందం కావచ్చు, ఆ భద్రత కావచ్చు, అన్నీ కూడా మనం ఇవ్వాలని చెప్పి దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం. దానికోసం రకరకాల మన ఇనిషియేటివ్ తీసుకున్నాను. వాళ్ళతో డైరెక్ట్లీ టచ్ ఉండడము, చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ చెప్పడము, వాళ్ళని ఇమీడియట్లీ అటెండ్ కావడం, సోషల్ మీడియా ద్వారా నేను కూడా డైరెక్ట్లీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. బస్సెస్లో ప్రయాణం చేశాను, చాలా మారుమూల ప్లేసెస్ కూడా వెళ్ళడం జరిగింది. ప్లస్ మనం కూడా, ఎందుకంటే చాలా మందికి మనము ఈ మెయిన్ అంటే మనం పోయినప్పుడు ఈ టాయిలెట్స్కి వెళ్ళడం ఒక పెద్ద సమస్య అయింది. అక్కడ వాళ్ళు డబ్బులు అడగము, అది బాగా నాకు ఫీలింగ్ బ్యాడ్. లేదు, మనము ఇంకా మనమే ఖర్చు చేసాం కానీ ఇంకా మనము ఫ్రీ టాయిలెట్స్ అని చెప్పి కన్సెప్ట్ చేశాను. బస్ పైన కూడా మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏమంటే అంతా చాలా, బికాజ్ మనం ఏజెన్సీకి ఇచ్చేది, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి ఎక్కడ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. కొంచెం ఆబ్సీన్, వల్గర్, కొంచెం ఆడపిల్లలు, మహిళలు కొంచెం బస్ ఎక్కినప్పుడు చాలా తెల కింద చేసి బస్ ఎక్కేవాడు. అంత సంతోషంగా ఏదో ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాడు కదా. సో దాట్ ఆల్సో ఐ స్టాప్డ్ అండ్ ఐ ఎన్షూర్డ్ మై బ్రాండ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. దూరం నుంచి కూడా వెళ్తే మా టీఎస్ఆర్టీసీ బస్, నిన్నే నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా బస్ చూస్తే ఎంత ఆనందం అనిపించింది అంటే, ఇప్పుడు కూడా 2 years 3 years అయిన బస్సు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా మనము పోగొట్టుకొని మన ప్యాసింజర్స్ కోసం, మన కస్టమర్స్ కోసం వాళ్ళు డిలైట్నెస్ పెంచాలి, వాళ్ళు ప్రౌడ్గా మా బస్ ఎక్కాలని చెప్పి మనం చేయడం జరిగింది. ఇట్లా రకరకాల ఇనిషియేటివ్ తీసుకున్నాను, దానివల్ల కూడా బాగా లాభమైంది. ఇంకా థర్డ్, మన ఆపరేషనల్ ఎఫిషియన్సీని మనము పెంచడము, మన సిబ్బందులు కూడా కొంచెము ఎట్లా ప్రొడక్టివిటీ పెంచడము, అవర్స్ని ఎట్లా మనము వాళ్ళు పనిచేస్తున్న కూడా విధానం ఎట్లా చేయాలి, మానిటరింగ్ కాన్సెప్ట్, మనకి ఇక్కడ ఈపీకే అంటాను, ఓఆర్ అంటాను, అవి కూడా ఎట్లా పెంచడము, ఏం చేస్తే బాగుంటుంది, టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనము దాని ఎఫిషియన్సీ భాగంగా అంతకుముందు అంత పెద్ద టెక్నాలజీ పైన మనం ఫోకస్ చేయలేదు, టెక్నాలజీ పైన ఫోకస్ చేశాను. మనము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈఆర్పి అని చెప్పి ఉన్నింది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పి ఒక అప్లికేషన్ తీసుకొచ్చి మనము చేశారు. కానీ 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా అది పట్టించుకోలేదు, ఆ సంస్థ కూడా చేయలేదు, మన వాళ్ళు కూడా అడగలేదు. అది టిపికల్ లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్. బట్ మనం వచ్చిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేసి విదిన్ 11 months we could నాల్సాఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీతోని మనం ఒప్పందం కుదుర్చుకొని మనం 11 months లోనే వీ కుడ్ లాంచ్ ఇట్. అండ్ లాస్ట్ మంత్ అంటే ఓవరాల్ ఒక సంస్థకు, ఆర్గనైజేషన్ ఒక ఆపరేషన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి అన్ని వర్టికల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి మనం అది డాటా ఇవ్వడంతో యాజ్ ఎ టాప్ మేనేజర్ ఐ కుడ్ మానిటర్ మై పర్ఫార్మెన్స్, ఇట్లా చేయడం జరిగింది. సో కొన్ని అప్లికేషన్ తీసుకొచ్చాను. గమ్యం యాప్ అని చెప్పి మనము మన బస్ కూడా ట్రాక్ చేయవచ్చు, బస్ కూడా ఎక్కడ ఉంది, మా బస్సెస్ 9,000 బస్సెస్ కూడా ట్రాక్ చేయవచ్చు, అది కూడా సిస్టమ్ తీసుకురావడం జరిగింది. మన ఇన్ఫో లైన్ అంటే మన ఇంటర్నల్ మేనేజర్ కూడా మనము కొంత అప్లికేషన్ తీసుకొచ్చాను, ఎంప్లాయీస్ కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల మన ఎఫిషియన్సీ పెంచాలని కూడా బాగా కృషి చేయడం జరిగింది. మెయింటెనెన్స్ ని ఇంప్రూవ్ చేశాను. సో మన కిలోమీటర్స్ మనం పర్ లీటర్ మనము పెరిగేది కూడా మనము బస్ నడుస్తుంటే కూడా అది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇట్లా ఓవరాల్ మళ్ళీ చేయడం జరిగింది. స్ట్రక్చర్ బాగా టాప్ హెవీ ఉండింది, సో అది చేసేసి ఆల్మోస్ట్ టాప్ అంతా చేసి మనము ఆ స్ట్రక్చర్ కూడా డివైడ్ చేసి కొంతమంది ఆఫీసర్స్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. సో ఇట్లా రకరకాల ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చూస్తుంటే చాలా, ఇప్పుడు నేను జాయిన్ అప్పుడు ఆల్మోస్ట్ 2,400 లాసెస్ ఉన్నింది. మనం లాస్ట్ ఇయర్ వి బాట్ ఇట్ డౌన్ టు 652 crores. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ మంత్, ఈ ఇయర్ వి లైక్లీ టు బ్రేక్ ఈవెన్ అండ్ విల్ మేక్ సమ్ లిటిల్ ప్రాఫిట్ అంటే అనిపిస్తుంది.